జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలు పగొడుకు కూడా రాకూడదండి బాబా. కునుకు నక్క మీద తాటికే పడింది అంటారండి. మా ఏబో సామెత ఉంది. అంటే ఆల్రెడీ నక్క కునుకుతుందట, పాపం నీరసంగా ఉందట. నక్క నీరసంగా ఉంది కదని తాటి చెట్టు కిందకి వెళ్ళి ఆ నీళ్ళ పడుకుందాం కదా అని పడుకుందట. పడుకుంటే కరెక్ట్గా అప్పుడే పెద్ద తాటికే ఒకటి పండిపోయి తప్పని వచ్చి దబ్బును పడదండి దీని మీద. ఆ బాధ వర్ణనాతీతం కదండి. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇలా ఆయన పరిస్థితి అలాగే ఉంది, కునుకు నక్కలాగా ఉంది. ఆ కునుకు నక్క మీద ఇంకో తాటికే. ఏంటా తాటికే? పాస్పోర్టు పునరుద్ధరణకు విజయవాడ ప్రత్యేక కోర్టు షరతులపై హైకోర్టుకు జగన్. వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకులాగే. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చక్కగా సేఫ్ ప్లేస్, ఈ ప్రపంచంలోనే అత్యంత సేఫ్ ప్లేస్ అయినా యూకేలో చదివిస్తున్నారు. యూకే ఎందుకు అంటే మనం ఎప్పుడు కావాలనుకున్న బట్టలు సర్దుకుని వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా పౌరసత్వం ఇచ్చేది ఏకైక దేశం యూకే. ఎప్పుడన్నా ఇమ్మీడియట్ మనం బట్టలు సర్దుకుని అయ్యే 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, లేదు మా దేశం వల్ల నేను చచ్చిపోతున్నానండి, నన్ను చంపేస్తున్నారండి అంటే ఇచ్చేస్తారు. లేదు 3 కోట్లు ఎంతో కడితే ఒక్కొక్కరికి మెంబర్షిప్ ఇచ్చేస్తారట, అంటే పౌరసత్వం ఇచ్చేస్తారు. కేవలం ఆ కారణం చేతే ఈ అమెరికా ఉంది, రష్యా ఉంది, కెనడా ఉంది, ఎన్నో దేశాలు ఉన్నాయి. అవన్నిటిని వదిలేసి ఇద్దరు కూతుర్ని సేఫ్ సైడ్ అక్కడ చదివించుకుంటాడు జగన్ అన్న. ఆ కూతుర్లు అక్కడ ఉన్నారనే కారణంతో అక్కడికి వెళ్ళిపోవచ్చు, బట్టలు సర్దుకుని జస్ట్ వేసుకోవడానికి 2 జతలు బట్టలు పట్టుకుని వెళ్ళిపోతే చాలు. మిగతా ఎందుకంటే జగన్ రెడ్డి దగ్గర బోల్డ్ అని కోట్లు లక్షల కోట్లు. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా రేపటి నుంచి బాబు జగన్ గారు వస్తున్నారా ఇండియా కంటే, నేను ఇండియా కాదండి ఐఎమ్ యూకే సిటిజన్ అంటాడు. అయిపోద్ది అంతే. అంత సేఫ్గా అయినా అక్కడ పెట్టుకున్నాడు పిల్లల్ని. ముందస్తు జాగ్రత్త. ఆ మాత్రం జాగ్రత్తలు ఉంటాయండి. అలాంటి వాళ్ళు మా తెలివైన వాళ్ళు కదా వీళ్ళు. అయితే ఆ జాగ్రత్తల్లో భాగంగా అన్న అప్పుడప్పుడు యూకేకి వెళ్ళి వస్తూ ఉంటాడు. యూకేకి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఎందుకు వెళ్తున్నా బాబు యూకే కంటే, నా పిల్లలు అక్కడ చదువుకుంటారండి అందుకు వెళ్తున్నాను అంటాడు. కానీ ఇతను వెళ్ళడం కోసమే పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాడు అనేది ఎవడో నాలంటోడికి వెళ్తుంది తప్ప ఎక్కువ మందికి తెలియదు. అదే క్రమంలో ఇప్పుడు ఆయన యూకేలో చదివిస్తున్నాడు పిల్లల్ని. ఇప్పుడు ఆయన పెద్ద పాపతో చిన్న పాపతో బర్త్డే అట, నేను యూకే వెళ్ళాలని పర్మిషన్ పెట్టుకున్నాడు. పర్మిషన్ పెట్టుకుంటే ఒక కోర్టు ఇచ్చేసింది, వెళ్ళొచ్చేయండి బాబు పిల్లలు కదా సెంటిమెంట్, సరే వెళ్ళరండి అంది. అయితే జగన్ గారు మొన్నటిదాకా సీఎంగా ఉన్నారు. అప్పుడు ఈయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అట, అంటే ఎక్కడికైనా పోవచ్చు, ఒక రాష్ట్ర సీఎం హోదాలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఇక వీసాలు అవే అంత ప్రాబ్లం ఉండదు అనుకుంటా. కానీ అన్నని 11 సీట్లకు పరిమితి తీసి మూలను కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదు. లేకపోతే నేను మామూలు నార్మల్ పాస్పోర్ట్ మీద వెళ్తానన్నారట. వెళ్తానంటే కోర్టు, అబ్బాయి నార్మల్ పాస్పోర్ట్ అయితే కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం నువ్వు వెళ్లాల్సిందే, నార్మల్ పాస్పోర్ట్ నువ్వు ఇప్పుడు రెన్యువల్ చేయించుకోవాలి అన్నారట. రెన్యువల్ చేయించుకోవడానికి ఆయన కొన్ని రూల్స్ పెడితే ఆ రూల్స్ నాకు వద్దు, నేను హైకోర్టు పోతాను పోయాడు. ఓకే. అయితే నాకు తెలియక అడుగుతానండి, ఎవరైనా కుర్రాడు మా వాళ్ళు ఎవరన్నా మేము ఇక కువైట్ వెళ్ళడానికి లేకపోతే ఇంకో బయట అనేది పని చేసుకోడానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ అప్లై చేస్తే నువ్వు నీ పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి పట్టరా పో అంటారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు కనుక ఒక్క కేసు ఉందని ఇస్తే పాస్పోర్ట్ ఎవరు? ఒక్క కేసు ఉంటే మరి అన్న మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు పాస్పోర్ట్ని ఎలా రెన్యువల్ చేస్తారు ఎవరు అన్నారని నేను ఫస్ట్ ప్రశ్న. అసలు ఆయనకి ఎలా ఇస్తారు పాస్పోర్ట్? ఆ పాస్పోర్ట్ పట్టుకుని ఒకవేళ నిజంగానే ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఆయన నిజంగానే లండన్ వెళ్ళిపోయి ఒక విజయమాల్య లాగా, ఓ నీరవ్ మోడీ లాగా నేను యూకేలో ఉండిపోతాను, నేను మళ్ళీ చచ్చినా అక్కడ రానన్నాడు అనుకో, ఈ పర్మిషన్ ఇచ్చిన జడ్జి గారు వెళ్ళి తీసుకొస్తారండి మరి ఆయన్ని? తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఆ ప్రజల ఎవరి మీద? మళ్ళీ పోలీసుల మీదకే. ఒకసారి ఆలోచించండి ఏమైనా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఏమండి. అయితే జగనన్న నీ మాజీ తమ్ముడుగా నీకు ఒక చిన్న సలహా ఏమన్నా, చిన్న సలహా. ఎందుకంటే ఆడపిల్లలంటే సెంటిమెంట్, ఆ ప్రేమ ఉంటుంది. బర్త్డే, నా కూతురు బర్త్డేకి వెళ్ళలేకపోతున్నాను ఏంటి గవర్నమెంట్ లేకపోతే కోర్టు ఎలాగంటుంది నా బాధ ఒక తండ్రిగా నీకు ఉంటుంది. ఒక సాటి తండ్రిగా నీ బాధ నేను అర్థం చేసుకుని నీకు ఒక చిన్న సూపర్ డూపర్ ఐడియా ఇస్తాను. ఇప్పుడు నువ్వు లండన్ వెళ్ళాలంటే ఈ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలి, అవి చేయించాలి, ఇవి చేయించాలి, బోల్ డబ్బులు ఖర్చు, మళ్ళీ నువ్వు బ్యాచ్ తోటి వెళ్ళాలి, ఇది అంతా చేయాలి కదా. సింపుల్గా పని చేయన్నా, పాపని ఇక్కడికి రప్పించేయి. ఇక్కడికి రప్పించేసి అంగరంగ వైభవంగా ముందు సీరియల్ సెట్లు అయ్యి పెట్టి నీ తాడేపల్లి ప్యాలెస్లో పెడతావా లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో పెడతావా, గ్రాండ్గా చేసి. పాపం నీ వల్ల మోసపోయిన వైసీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ చివరాగరాగా నెగ్గెత్తున్నాను, రేపు నెగ్గెత్తున్నాను, ఎల్లుండి నెగ్గెత్తున్నాను, 175 నెగ్గెత్తున్నాను, 165 నెగ్గెత్తున్నానని నువ్వు ఇచ్చిన బిల్డప్కి ఎకరాల పందాలు కాసేసి సంకనాగిపోయి ఇంట్లో కూర్చొని అష్టజమ్మడు ఆడుకుంటున్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు. అలాంటి వాళ్ళు అందరినీ పిలిచి అమ్మాయి బర్త్డే పూట 2 ముద్దలు బిర్యానీ పెట్టాను వాళ్ళకి, కొంచెం బాగా చికెన్ కర్రీ మటన్ కర్రీ అవి వేసి. ఎంతసేపు నీ ఫంక్షన్ నువ్వు యూకేలో చేసుకుంటే మరి ఇక్కడ ఎప్పుడు చేస్తావు? ఇక్కడ నిన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంత కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు నువ్వెందుకు లండన్ వెళ్ళడం? అమ్మాయిని రప్పించేయి, గ్రాండ్గా చేయి కార్యక్రమం. ఒకవేళ నువ్వేం మనసులో పెట్టుకోకుండా అయితే నాకు కూడా ఇన్విటేషన్
నేను కూడా వచ్చి 4 ముద్దలు బిర్యానీ తినేసి పోతాను ఆ పిల్లల్ని ఆశీర్వదించి. ఎందుకని ఎంత కష్టపడుతున్నావా? ఏ సినిమాలో 3 Idiotsలో ఉంటుంది ఒక డైలాగ్ ఉంటుంది, అలాగే స్పేస్లో రాయడానికి పెన్ను తయారు చేశారు, ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే అంటాడు అమీర్ ఖాన్. అంత కష్టపడి ఎలాంటి పెన్ను ఎందుకు, పెన్సిల్ ఎట్టుకెళ్తే అయిపోద్ది కదా. అలాగా ఎందుకని ఇంత కష్టపడి నువ్వు లండన్ ఇన్ని బాధలు, ఇన్ని రెన్యువల్స్, ఇన్ని వ్యవహారాలు, కోర్టు పర్మిషన్లు, ఎన్ఓసి, ఇవన్నీ ఎందుకు? పిల్లల్ని ఇక్కడ రప్పించి చెప్తాను, ఏదైనా పని ఉంటే ఇక్కడికి వచ్చేసి అమ్మాయిని ఇక్కడ రప్పించి తీసుకెళ్ళి చక్కగా బిజినెస్ క్లాస్ టికెట్లు అయ్యి పిల్లలిద్దరూ చక్కగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కేస్తారు. ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక పెద్ద 100 కార్లు కాన్వాయ్ పెట్టు. ఆ 100 కార్లు కాన్వాయ్లో అమ్మాయిలు నిన్ను ఇంటికి తీసుకెళ్ళు. మొత్తం రాష్ట్రం అంతా ప్రజల్ని, నిన్ను నమ్ముకుని సంకనాకపోయిన ప్రజలందరినీ పిలువు. వాళ్ళందరికీ 4 ముద్దలు భోజనాన్ని పెట్టానా అండ్ అన్న కోపగించాడట. చలో బెంగళూరు వెళ్ళిన జగన్ పాస్పోర్ట్ రెన్యువల్ వ్యవహారంపై హైకోర్టులో స్పష్టత రాకపోవడంతో జగన్ తన లండన్ పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకుని బెంగళూరుకు వెళ్ళారు. నా తెలుగు అడుగుతాను, రాష్ట్రం ఎంత కష్టంలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటి విజయవాడ మునిగిపోయి ఉంది. ప్రజలందరూ ఆర్తనాదాలు, ఆకలితో ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు రోగాలు ప్రబలుతాయి. అక్కడ ఇంత కష్టంలో ఉంటే బర్త్డే ఫంక్షన్ అవసరం అన్ని ఇప్పుడు అసలు మళ్ళీ మనమాట అడుగుతున్నాను, బర్త్డే ఫంక్షన్ అవసరమా ఇప్పుడు? ఆ బర్త్డే ఫంక్షన్ కోసం ఇక్కడ ప్రజలను వదిలేసి నిన్ను నమ్ముకున్న ప్రజలు, అక్కడ మునిగిపోయిన నీ కోటేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఆ నీటికి బలి చేసేసి నువ్వు అమెరికా వెళ్ళి కేక్ కటింగ్ చేయడం ఏమన్నా న్యాయమన్నా? అరే మా నాయకుడు జైల్లో పెట్టి నువ్వు అనవసరంగా అని చెప్పి నేను నా బర్త్డే వేడుకల్ని మా తమ్ముళ్ళు చాలా గ్రాండ్గా చేస్తారు, నాకు వద్దురా అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాను. నేను ఈరోజు ప్రజలు చావు బతుకుల్లో ఉంటే నువ్వు వెళ్ళి బర్త్డే పార్టీలు, సమర్థ ఫంక్షన్లో, దినకార్యాలు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తారని ఎవరన్నా? సరే పోనీ కోర్టు తప్పు, నువ్వు అలా వెళ్ళడానికి లేదు, ప్రజలను చూసుకోవాలి కదా, ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళి అందుతుందా లేదా, కొన్ని చోట్ల ఒకవేళ అందకపోతే మీరు చేసే సాయి కార్యక్రమాలు చెయ్యాలి. కానీ అబ్బే నన్ను లండన్ వెళ్ళకపోతే నేను బెంగళూరు పోతావా? ఇదేనన్నా ప్రజల మీద నీకున్న ప్రేమ? నువ్వు బెంగళూరు ఇక్కడ ఎంత దారుణం జరుగుతూ ఉంటే, ఇంతమంది ఆహాకారాలు చేస్తూ ఉంటే నువ్వు బెంగళూరు వెళ్ళిపోయి ఆ యలహంక ప్యాలెస్లో హాయిగా రెస్ట్ తీసుకుంటావా? మళ్ళీ నీకేమో ఎలివేషన్లా, ప్రజల కోసం అలా చేసేస్తాడు మహామేత ఇలాంటి ఎలివేషన్లా. తప్పు కదండి ఇది, తప్ప కదా చెప్పండి. ఎలా వెళ్ళిపోతావు నువ్వు అసలు బెంగళూరు? అసలు నేను బెంగళూరు కూడా వెళ్ళకుండా ఇక ప్రజలందరికీ సేవ చేయి నువ్వు, ఎందుకంటే 5 సంవత్సరాలు పదవి అనిపించావు కాబట్టి నిన్ను అడ్డుకోవాల్సింది. అసలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నాడట, సుధాకర్ రెడ్డి వాదిస్తే నువ్వు జైలుకే. ఫైర్ ఇంజిన్లు వచ్చేటండి క్లీన్ చేయడానికి, క్లీనింగ్కి ఫైర్ ఇంజిన్లు ఏమంటే ఓన్లీ రోడ్లు ఒకటే కాదు, ఇళ్ళు కూడా కడిగేస్తున్నారు వెళ్ళి. ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు అసలు ఇలాంటి ఒక టెక్నాలజీని. ఫైర్ ఇంజిన్ని ఇలా యూజ్ చేయొచ్చా, ఆ రేషన్ ఇచ్చే ఆ వాహనాలని అలా యూజ్ చేయొచ్చా, డ్రోన్స్ని కూడా ఇలా యూజ్ చేయొచ్చా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందని మాస్టర్ మైండ్ ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు కూడా కడిగించేస్తున్నాడు ఆయన. గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలంతా కష్టం ఒక ఎత్తు అయితే, వరద వల్ల ఏర్పడిన బురద, ఇళ్లలో ఉన్న బురద, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ప్రజలు చాలా శ్రమ పడ్డారండి. వాటిని క్లియర్ చేసుకోవడం వాళ్ళ పని కాబట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. వాళ్ళ ఇల్లు కూడా మేము వచ్చి క్లీన్ చేస్తామని గవర్నమెంట్ ఎక్కడ దొరుకుతుందండి? కేరళ ప్రభుత్వం చేయలేదా పని? ఆ టైంలో ఏదో ఆహారం అందించింది, దుస్తులు అందించింది తప్ప వాళ్ళ ఇళ్లను కూడా క్లీన్ చేసే పరిస్థితి అంటే మన ఇంటి పెద్ద తీసుకుంటాడు. అది మన ఇంటి పెద్ద తండ్రో అన్నో లేకపోతే మరొకరో ఎవరో ఉంటారో ఆ పెద్ద చేస్తాడు ఆ పని. ఈవేళ వీళ్ళందరింటికి వాళ్ళ ఇళ్లలో పెద్దగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఆ బాధ్యత. మొత్తం ఎంత క్లీన్గా అడిగారు చూడండి. మార్బుల్ దగదగలాడి, అంతకుముందు మార్బుల్స్ కన్నా సరే ఇక నాకు తెలిసి పాలిష్ కూడా పెట్టేసినట్టున్నారు. ఎంత క్లీన్ అయిపోయింది చూడండి. మొత్తం ఇంట్లో మళ్ళీ సామాన్లు కూడా సర్దేసి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు అంత క్లీన్గా ఉంది ఇల్లు. అందరూ వచ్చి మాకు హెల్ప్ చేసి మొత్తానికి వాళ్ళే చాలా మట్టుకు క్లీన్ చేశారు. మేము ఎలా చేసుకోవాలా దేవుడా అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ రక్షించడమే కాకుండా ఇంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అది నిజమైన కృతజ్ఞత అంటే. మీరు పేటీఎం గాలిని పెట్టించాబే మా ఇల్లుకి రాలేదండి, మా ఇంట్లో కడగలేదండి, మా బాత్రూమ్ కడగలేదండి, లేదా నా బండికి మట్టడిసిందండి, నా బండికి కడకుండా పోయారండి, ఇలాంటివి చేస్తాడు ఇప్పుడు నుంచి జగన్ రెడ్డి. అతనికి వచ్చినాయి అయ్యే. పని చేయటం రాదు, వంకలట్టడం వచ్చు జగన్ రెడ్డికి. అసలు ఇలా ఎప్పుడన్నా విన్నామండి? ఇప్పటికి చాలా వరదలు వచ్చాయి, చాలా స్టేట్లో జరిగాయి. కానీ ఆ ఇంటిని కూడా క్లీన్ చేసే గవర్నమెంట్ని ఫస్ట్ టైం చూశాను. ఆ ఇంటిని కూడా క్లీన్ చేయించే ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి ఈ టెక్నాలజీ ఇప్పటిదాకా ఎవడో వాడలేదు. జగన్ రెడ్డి వచ్చా లేదు మేము పూర్వకాలంలో వాడేసామంటాడేమో, మరి అది కూడా వినాలి మరి.